ఈరోజు రక్షణ పొందకుండా, బాప్తీసాలు పొందకుండా, బాప్తీసం కంటే ప్రాముఖ్యమైన మారు మనసు పొందకుండా మనం ఏం చేస్తున్నాం? కాలయాపన చేస్తున్నాము. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సమయం వేస్ట్ చేస్తూ నీ జీవితాన్ని ఇంకా తర్వాత చేస్తున్నావంటే నీ జీవితం నాశనం అయిపోయింది. ఉదాహరణకి ఈరోజు సండే చికెన్ వండకుండా మంచి టేస్టీగా చేసాం, మంచి రెసిపీలు వేసాం, క్వాలిటీ ఫుడ్ ఏవేవో గొప్ప అన్ని కలిపి ఇంగ్రీడియంట్స్ అన్ని చేసి పెట్టాం. 24 hours తర్వాత ఇలాగే ఉంటుందా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లో ఇంకో 24 hours పెట్టాం. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే 36 hours తర్వాత బాగానే ఉంటుందా? ఎందుకని ఫ్రిడ్జ్లో పెట్టాక? నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టు, ఎక్కడ పెట్టు, దాని స్వభావం ఏంటి? సమయం గడిచే కొద్దీ పాడైపోవటమే. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఇంకా ఆలస్యం చేస్తూ, ఇంకా రక్షణ ఆలస్యం చేస్తూ, మారు మనసు ఆలస్యం చేస్తున్నావు అంటే నీ జీవితం కూడా పాడైపోవటానికి రెడీగా. ఏ ఒక తినే ఆహారమే అంత శ్రద్ధగా చేసుకున్నదే ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ప్రతిదీ కూడా ఏదో ఒక సమయంలో పాడైపోవాల్సిందే. మనం కూడా ఆలస్యం చేశామంటే మన జీవితం కూడా పాడైపోవటానికి సిద్ధంగా ఉందని అర్థం.